ఎవ్రీవన్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు నిషాస్ వరల్డ్. సో ఈరోజు వరలక్ష్మి వ్రతం. మేమందరం బాగా చక్కగా రెడీ అయ్యి పూజకి అన్నీ కూడా ప్రిపేర్ అయ్యాం. సో దీని తర్వాత మీకు పూజ ఎలా చేసుకున్నాం అనేది మొత్తం డీటెయిల్గా ఉంది. నాకు అనిపిస్తుంది రీసెంట్గానే లాస్ట్ ఇయర్ నేను వీడియో అప్లోడ్ చేశాను వరలక్ష్మి వ్రతం, ఫస్ట్ టైం నా యూట్యూబ్ ఛానల్లో, ఇది సెకండ్ టైం. సో 1 ఇయర్ ఏంటి ఇంత వేగంగా అయిపోయింది అని అనిపిస్తుంది. వరలక్ష్మి పూజ అంటేనే అంత. ఎర్లీ మార్నింగ్ మా మమ్మీ 4:30 అలా లేచి వంటలు అవంతా స్టార్ట్ చేసేసింది. నేనైతే 6 కలా లేచి ఫ్రెష్ అయ్యి నార్మల్ డైలీ వేర్ డ్రెస్సెస్ ఉంటాయి కదా, అవి వేసుకొని నేను ఇక్కడ పూజకి అన్నీ రెడీ చేస్తున్నా. కంఫర్టబుల్గా ఉన్న డ్రెస్సెస్ వేసుకుంటేనే చేసిన పనులు వేగంగా ప్రాపర్గా అవుతాయని నా ఫీలింగ్. ఒకసారి అన్నీ ప్రాపర్గా రెడీ అయిపోయిన తర్వాత మనం ఇంకా రెడీ అవ్వచ్చు అని నేను ఆ థాట్తో స్టార్ట్ చేసేసాను. ఇక్కడ ఒక పీట పెట్టుకొని పసుపు ఫుల్గా అంతా రాస్తున్నా. నేను లాస్ట్ ఇయర్కి ఇప్పటికీ డెకరేషన్ మొత్తం కంప్లీట్గా డిఫరెంట్ చేద్దామని ఆలోచించాను. ఎందుకంటే లాస్ట్ ఇయర్ చాలా ఫ్రంట్ దేవుడి దగ్గర ఒక డెకరేషన్ ఐటమ్ అనేది చేశాను. అది ఈ ఇయర్ నేను ఒక సైడ్కి పెట్టుకున్నా. సో డెకరేషన్ అంతా పూజలో ఇన్వాల్వ్ చేయొద్దని. సో ఇక్కడికైతే పీటకి నేను బాగా కంప్లీట్గా పసుపు అంతా రాసేసాను. మళ్ళీ మనం బియ్యం పిండితో ముగ్గు వేసుకోవాలి కదా, సో అది వేసుకుంటున్నా. జనరల్గా అయితే మనకి నార్మల్గా బియ్యం పిండి మనం డ్రై చేసేసి నీటిలో నానబెట్టి డ్రై చేసి ఇది ఆ పౌడర్, అందుకే కొంచెం నాకు డ్రాగ్ చేయడానికి అవ్వట్లేదు ఇక్కడ. ఎందుకంటే ఇది నానబెట్టి మళ్ళీ డ్రై చేసి దాన్ని మిక్సీ చేసింది మా మమ్మీ. జనరల్గా ఇలాగ నార్మల్గా వేసుకోవడానికి అయితే డ్రై చేసిన అవసరం లేదు, డైరెక్ట్గా మనం బియ్యాన్ని తెచ్చి మిక్సర్ గ్రైండర్లో చేసుకొని ముగ్గు వేసుకుంటే అప్పుడు మాత్రం ప్రాపర్గా చాలా బాగా వస్తుంది. సో ఇక్కడైతే కొంచెం డ్రాగ్ చేయడానికి నాకు కష్టం అవుతుంది, బట్ అయిపోయింది ఎలా ఒకలాగా. సో మధ్యలో నేను ఒక యూట్యూబ్ వీడియోలో చూశాను, ఒక ఆంటీ ఇలానే మధ్యలో కుంకుమ పసుపుతో నింపుతుంది కలర్స్గా. సో నాకు నచ్చింది, సో అది నేను ఇందులో కూడా యూస్ చేశాను. నాకు ముగ్గులు అంత ప్రాపర్గా రావు, బట్ మరీ రాదు అన్నట్టు కాదైతే, కానీ చేసుకుంటా. అండ్ దెన్ ముగ్గు అంతా కంప్లీట్ అయిపోయింది ఇక్కడ. సో దీని మీద నేను ఒక రెడ్ కలర్ క్లాత్ వేసేసాను. దాని తర్వాత మనకి పటం మరి కుంభానికి కావాల్సిన ప్రతి ఒక్కటి రెడీ చేసుకుంటాను ఇక్కడ. ఫస్ట్ నేను ఇక్కడ పట్టని తీసి క్లీన్ చేసుకున్న తర్వాత బొట్లు పెట్టేశాను, చందనం కుంకుమ మరియు మళ్ళీ ఏ కలసం అయితే మనము కుంభంగా ఏర్పరచుకుంటామో దాన్ని నేను ప్రాపర్గా మొత్తం పసుపు రాసేసాను. రాసి చుట్టూరుగా చందనం ఇంకా కుంకుమ బొట్టులు పెడుతున్నా. అయినో వరలక్ష్మి పూజ చేసుకోవడానికి ప్రతి ఒక్కరిది కూడా చాలా డిఫరెంట్ పద్ధతులు అవన్నీ ఉంటాయి. సో ఈ పూజకి మనకి ఇష్టం ఉన్నట్టు మన పద్ధతి ప్రకారం మనం చేసుకోవచ్చు మనసుతో. అండ్ ఇక్కడ నేను వెనక్కి హోల్డింగ్కి మాకు లాస్ట్ టైం ఒక పీట ఉండేది, కానీ ఈ టైం నేను అది పెట్టలేదు. ఒక కప్పు ఉండే న్యూ ఎగ్దమ్ ఎస్టర్డే పర్చేస్ చేసాం. సో అది హోల్డింగ్గా నేను పెట్టాను పటంకి వెనకాల. అండ్ ఇక్కడ నేను కిల్లి ఆకులతో కొంచెం కుంభం దగ్గర డెకరేషన్ చేద్దామని. అండ్ సో లాస్ట్ టైం కుంభానికి కింద కిల్లి ఆకులతో డెకరేట్ చేసుకున్నాను. అలాగే ఇక్కడ కుంభానికి పైన మనకి ఒక కొబ్బరికాయ పెట్టుకోవాలి కదా, సో దానికి పసుపు మొత్తం ప్రాపర్గా హ్యాండ్తో కూడా రాయొచ్చు. కానీ నేను ఈసారి కొంచెం చేంజ్ చేశాను. ఒకసారి చేంజ్ చేద్దాం, ట్రై చేద్దాం ఎలా ఉంటుంది అని. సో ఈ డ్రై పసుపు ఉంటుంది కదా, దానిని ఒక జల్లెడలో అంటే ఇప్పుడు చట్నీ ఉంటుంది కదా అందులో వేసుకొని మనము దాన్ని స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలాంటిది నెక్స్ట్ ఇయర్ చేయాలి అనుకుంటే సో ఫస్ట్ కొబ్బరికాయని నీళ్ళల్లో తడిపేయండి ఆర్ కడిగేయండి. కడిగిన తరువాత డ్రై పసుపు ఉంటుంది కదా అది మనము స్ప్రింకిల్ చేసుకోండి జల్లిడితో. జల్లిడి అంటే చిన్న జల్లిడి అయినా, ఇక్కడ నేను చట్నీ ఉంది మాకు ఒక న్యూది, సో అది న్యూ యూజ్ చేస్తే బాగుంటుంది కదా పూజకని. సో దానితో బాగా స్ప్రెడ్ చేసుకున్నా. సో మొత్తం అంతా ప్రాపర్గా సెట్ అయింది, ఎందుకంటే కొబ్బరికాయ తడి, ఇది డ్రై పసుపు, సో బాగా పట్టేసింది. తర్వాత కొబ్బరికాయకి నేను తిలకం పెట్టాను. తిలకం పెట్టిన తర్వాత మనకి ఇక్కడ ప్లేట్లో బియ్యాన్ని తీసుకున్న తర్వాత దాని మధ్యలో పసుపు కుంకుమ వేసి ఆ ప్లేట్ని సైడ్కి రెడీ చేసుకున్నా. ఆ కొబ్బరికాయని కూడా ప్రాపర్గా పెట్టాను. కొంచెం సేపు డ్రై అవుతే అది మంచిగా ప్రాపర్గా పడుతుందని. మీకు ముందుగా చెప్పాను కదా నేను కిల్లి ఆకులతో చేసుకుంటానని. సో దానికి ఇలా చుట్టూరుగా చాలా సింపుల్, ఒకదాని కింద ఒకటి పెట్టుకొని దాని మీద ప్లేట్ పెట్టి ఒక కలువ పువ్వు షేప్లో ఉన్న ఒక క్లాత్ మా మమ్మీ కొన్నది లాస్ట్ ఇయర్. సో దాని మీద పెట్టి దాని మీద కుంభం పెట్టాను. సో కుంభంలో అన్నీ వేయడం అవన్నీ మమ్మీ చెయ్యాలి. సో మమ్మీని పిలిచి కుంభం లోపల ఏటేంటో మా మమ్మీ వేసింది, పసుపు కుంకుమ నాణేలు, కుంభానికి అన్నీ కూడా మమ్మీ చేతులతో చేయించా. కొబ్బరికాయని కూడా మమ్మీ చేతులతోనే పెట్టించాను. అయిపోయిన తర్వాత ఇంకొక ప్లేట్లో పసుపు తీసుకొని వినాయకుడిని
తయారు చేసుకుంటున్నాను ఇక్కడ నేను. వినాయకుడిని తయారు చేసుకున్న తర్వాత 2 కిళ్ళి ఆకులు తీసుకొని దాని మీద వినాయకుడిని ప్రాపర్గా రెడీ చేసుకొని చందనం కుంకుమ పెట్టి ఆయనకి గరిడి పూసతో అలంకరించాను. సో ఇక్కడ వరకు అయితే ఈ పార్ట్ కంప్లీట్ అయింది. తర్వాత ఒక బ్లౌజ్ పీస్ని మా మమ్మీ తీసుకొచ్చి కుంభం పైన డెకరేట్ చేసింది. మేము ఈసారి కుంభానికి డెకరేట్ చేయడానికి ఆన్లైన్లో ఒకటి ఆర్డర్ పెట్టుకున్నాము. దానిని యాక్చువల్లీ నాకు ప్రాపర్ రెడీ చేయడం రాలేదు. సో నెక్స్ట్ ఇయర్ డెఫినెట్గా నేను దాన్ని నేర్చుకుని దాన్ని కూడా ప్రాపర్గా చేసి మీకు చూపిస్తాను. ఇక చూస్తున్నారు కదా ఇక్కడ ఇదేని. సో దీంతో బ్యాక్కి ఒక హోల్డింగ్ కూడా మాకు ఇచ్చారు. సో దీనిని అయింది బట్ నాట్ సో గుడ్. సో ఇక్కడ మా మమ్మీ రెడీ అయ్యి వచ్చేసింది చక్కగా. సో ఎందుకంటే వంటలు అవన్నీ చేసి శారీ అవన్నీ చేంజ్ చేసుకొని ప్రాపర్గా రెడీ అయ్యి వచ్చేసింది. మాకు ఇక్కడ పూజ కూడా అంతా ఫ్లవర్స్తో అంతా డెకరేట్ చేసేసాను. ఆల్రెడీ చాలా లేట్ అయిపోతుంది. సో నేను ఫోన్ని పక్కన పెట్టి ఫటాఫట్ అంతా కంప్లీట్ చేసుకున్నా. తర్వాత పేరెంట్ అన్నికి ఇచ్చే అవి కూడా మేము అన్నీ డెకరేట్ చేసేసుకున్నాం ఒకేసారి. తర్వాత కథ ప్రారంభించేటప్పుడు మనకి ఏ డిస్టర్బెన్స్ అవంతా ఉండకూడదు, గాబరగా ఏటి లేకుండా. సో ఇక్కడ మేము ఈ బుట్టలు అనేది మాకు ఇక్కడ దగ్గరలో ఒక మార్కెట్ ఉంటుంది, అక్కడ నుండి మేము తీసుకున్నాము. సో ప్రతి దాంట్లో కూడా ఏటి స్కిప్ కాకుండా అన్నీ ప్రతి ఒక్కటి పడేలా మా మమ్మీ చూసుకుంటుంది. ఈ మధ్యలో నేను వెళ్ళి రెడీ అవ్వడానికి వెళ్ళిపోయాను. బికాజ్ ఇక్కడ వరకు నా పనులంతా కంప్లీట్ అయిపోయేది, ఎందుకంటే నెక్స్ట్ వచ్చి కథ చదవాలి. సో ఆ మధ్యలో ఉన్న గ్యాప్లో మా మమ్మీ మొత్తం ఇదంతా రెడీ చేసుకున్నది. ఈ పూజకి హెల్ప్ చేయడానికి ఎంతమంది ఉన్నా కూడా సరిపోరు. పూజ అంటేనే అలాంటిది, వరలక్ష్మి వ్రతం. సో మాకైతే చాలా ఇష్టం ఈ పూజ. మా మమ్మీకి అయితే మరీ ఇష్టం. పూజ కంప్లీట్ అయిన ఒక 1 వీక్ వరకు మా మమ్మీ సైలెంట్ ఉంటుంది, ఏమనదు. 1 వీక్ అయిపోగానే నెక్స్ట్ ఇయర్ పూజకి ఎలా చేయాలి, ఏంటి తీసుకోవాలి అనేది ప్రాపర్గా ఆలోచిస్తుంది. లాస్ట్ ఇయర్ ఈ డెకరేషన్ అంతా మధ్యలో ఒక స్టడీ టేబుల్ పెట్టి నేను చేశాను, కానీ ఈ ఇయర్ అయితే సైడ్కి పెట్టేశాను. ప్రతి ఇయర్ ఏదో ఒక చేంజ్ ఉంటే బాగుంటుంది కదా అని. ఇదంతా ప్రసాదంలో మేము చల్లపప్పు బూరెలు, కొబ్బరికాయ బూరెలు, పులిహోర, అన్నం, పప్పు, కలగూర, తీపి గారెలు అన్నీ చేసుకున్నాం, పాయసం, ఇంకా స్వీట్స్. సో ఇక్కడ నేనైతే రెడీ అయ్యి వచ్చేసాను. సో ఇక్కడ మనం ఒక 2 మినిట్స్లో కథ ప్రారంభిస్తాము. సో ఇంటి ద్వారానికి కూడా ఫ్లవర్స్ అవన్నీ కూడా మా మమ్మీ ఒక 2 డేస్ బ్యాకే అరేంజ్ చేసుకుంది. ఇంకా పేరెంట్ అన్నికి అందుకోవడానికి కూడా ఒక 2-3 వచ్చేసారు. మేము టోటల్గా 9 మెంబర్స్కి ఇస్తాము. 8 మెంబర్స్కి ఇలా, ఇంకా అమ్మవారితో కలిపి 9 మెంబర్స్. సో మా మమ్మీ ఇక్కడ దీపానికి అన్నీ రెడీ చేస్తుంది. దీపం పెట్టడం కూడా అయిపోయింది ఆల్మోస్ట్, అంటే పూజ అంతా కంప్లీట్. మేము ఫస్ట్, మీకు తెలుసు కదా అందరికీ, లాస్ట్ ఇయర్ నా బ్లాగ్ చూసే ఉంటారు, ఎవరైతే చూడలేదో వాళ్ళందరికీ ఇంకొకసారి చెప్తాను. సో ఫస్ట్ ఫ్రూట్స్తో మేము పూజ చేసుకుంటాము ఒకసారి మార్నింగ్ 9-10 లోపల. తర్వాత అమ్మవారికి భోగం పెట్టేటప్పుడు ఇంకొకసారి పూజ. ఆ టైంలోనే మేము కథ అనేది ప్రారంభిస్తాము. సో ఈ పూజ అనేది సెకండ్ పూజ. సో ఈవినింగ్ థర్డ్ పూజ అయిన తర్వాత మేము అవన్నీ ఇంకా ఎత్తిపెట్టడం గట్రా అవన్నీ స్టార్ట్ చేస్తాం. ఇక్కడ మమ్మీ చేతికి కంకణం అన్నీ కట్టుకుంది. తర్వాత మేము ఇక్కడ కథ ప్రారంభించాము. నా వెనుకల ఒక చిన్న పాప చూసారా, అది మా నైబర్స్ వాళ్ళ పాప. తనకి ఇదంతా ఒక అయోమయంగా ఉంది. తను కంటిన్యూ అడుగుతుంది, ఇక్కడ ఏటవుతుంది, ఏం పూజ, పిల్లలకి తెలియదు కదా. సో అంతే. ఇక్కడ ఈ ఆవిడకి పసుపు రాస్తుంది కదా, మా నైబర్ ఆంటీ. ఇంక మధ్యలో ఉన్నది మా మమ్మీ వాళ్ళ స్టూడెంట్. ఇంకా లాస్ట్లో ఎల్లో సారీ మా వదిన. సో మా మమ్మీ అందరికి ఒకేసారి ఇవ్వాలి అని ఏమి ఉండదు, ఎవరెవరైనా వస్తే వాళ్ళకి పేరెంటం ఇవ్వడం స్టార్ట్ చేసేస్తుంది. సో ఫస్ట్ వీళ్ళు 3 వచ్చారు. సో వీళ్ళందరికీ ఇచ్చాను. సో ఫ్లవర్స్ అనేది మర్చిపోయింది, నేను ఫ్రిడ్జ్ నుండి ఫ్లవర్స్ తీసుకొని వచ్చి మమ్మీకి ఇచ్చేసాను. సో వీళ్ళదైతే వీళ్ళ 3ది పేరెంటాలు ఇస్తుంది. మేము జనరల్గా చేతికి, కాళ్ళకి, నేను బయట కాళ్ళకి అంతా పసుపు రాసి అల్తా రాసి తర్వాత కాళ్ళు కడిగి తెస్తాను. తర్వాత మా మమ్మీ ఇక్కడ హ్యాండ్స్కి అవన్నీ పసుపు రాసి ఒక పసుపు తాడు ఇక్కడ ఇస్తుంది, ఫ్లవర్స్ ఇస్తుంది, మళ్ళీ అక్షింత్రాలు. సో మా నైబర్ ఆంటీ ఉంది కదా, ఈవిడే సౌత్ ఇండియన్ కాదు, ఈవిడ హిందీ ఆవిడ. సో ఈవిడకి ప్రాపర్గా తెలియదు, కానీ అప్పటికి మా మమ్మీ ఎవ్రీ ఇయర్ ఇస్తుంది కాబట్టి ఈవిడకి కూడా కొంచెం అర్థమవుతుంది ఎలా ఏంటి రిచువల్స్ అనేది. నెక్స్ట్ ఇక్కడ మా పెద్దమ్మ వచ్చింది. మా పెద్దమ్మ మా మమ్మీ ఇద్దరు కలిస్తే ఇంకా మాటలు అనేది స్టాప్ అవ్వవు. ఇక్కడ మీరు కూడా చూస్తున్నారు కదా, ఫస్ట్ మాట్లాడుకుంటారు, తర్వాత అనే పని అనేది చేస్తారు. సో జనరల్గా అందరి సిస్టర్స్కి మాటలు ఇలానే ఉంటాయి అని అనుకుంటున్నాను. మనం కూడా మన సిస్టర్స్తో కలిసేటప్పుడు ఇలానే మాట్లాడుకుంటాం కదా.
సో ఇక్కడ మా సుప్రియ, వదిన, మా ఇద్దరు అక్కలు అందరూ వచ్చేసారు. సో అక్క వాళ్ళు తెల్లిఫర నుండి వచ్చారు పేరెంటం అందుకోవడానికి. ఇక్కడ అక్క వాళ్ళకి నేను కాళ్ళు కడిగి పసుపు మరి అల్తా రాసేసాను. సో అందరికీ అలానే చేశాను. బట్ ఇక్కడ సుప్రియ ఉండే సో నా ఒక క్లిప్ తీసి ఇచ్చింది. అల్తా ఏమో నేను ఇంట్లో రాశాను కూర్చోపెట్టి అందరినీ. ఇక్కడ మా వదిన కాళ్ళకి అల్తా రాస్తున్నాను. ఇక్కడ వదిన అక్క వాళ్ళకి కూడా మమ్మీ అలానే పేరెంటం ఇస్తుంది. సో ఇక్కడ అయిపోయిన తర్వాత మా మమ్మీ మా పెద్దమ్మ వాళ్ళకి ఇంటికి వెళ్తుంది పేరెంటం అందుకోవడానికి. సో మా ఇంట్లో మేము ఇలా మా వరమహాలక్ష్మి పూజను ఇలా జరుపుకున్నాము. మీ అందరూ ఎలా జరుపుకున్నారో కమెంట్ బాక్స్లో ఖచ్చితంగా చెప్పండి. అట్లీస్ట్ ఒక్క కమెంట్ వచ్చినా కూడా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఇంతే కాకుండా మా పూజలో మేము ఏదైనా చేంజ్ చేయాలనుకున్నా, ఇది ఇలా కాదు ఇది అలా అన్నా కూడా మమ్మల్ని సజెస్ట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ముందుకు నడిపిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరుగా ధన్యవాదాలు. సో మీ అందరి వల్లనే నాకు ఇంకా రోజు రోజుకి ఇంకా మంచి మంచి వ్లాగ్స్ చేయాలనే ఒక ఎక్సైట్మెంట్తో నేను వ్లాగ్స్ చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ లాట్స్ ఆఫ్ లవ్ టు ఎవ్రీవన్. బాయ్.